అంటే ఒకేసారి కడుపు నిండిపోతే మనల్ని మర్చిపోతారు. జగన్ అట్టగా మర్చిపోయారు. 5 ఏళ్ళు వచ్చిన పథకాలు అది తమ హక్కుగా భావించడం బిగించేశారు తప్పించి అయ్యి ఎప్పుడు ఇస్తుందో అయ్యో ప్రభుత్వం ఇస్తే సంతోషం అనలా వాళ్ళు. ఫస్ట్ ఇయర్ సంతోషపడ్డారు, 2వ ఏడాది అమ్మయ్య వేసాడు అనుకున్నారు, 3వ ఏడాది ఎవడబ్బా సొమ్మన్నారు, 4వ ఏడాది ఎవడి కోసం ఇస్తున్నాడు అన్నారు, 5వ ఏడాది ఎంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడుగా అన్నారు. కాబట్టి నొప్పి తెలియజేసి ట్రీట్మెంట్ ఇస్తుంది ఇక్కడ తెలుగుదేశం. అంటే నొప్పి పుట్టించి ఆయింట్మెంట్ రాస్తే కరెక్ట్, కానీ ముందుగా మందేస్తే ప్రాబ్లం. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ఫార్ములా ఇప్పుడు చంద్రబాబు ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబు ఫార్ములా మొన్న జగన్ ఫాలో అయ్యాడు. ఒకప్పుడు 99, 95, 2004 మధ్యలో రాబోయే రోజుల్లో ధరలు పెరగబోతున్నాయని ముందే సమీక్షించి ధరలు పెరగకుండా చూసేవాడు చంద్రబాబు నాయుడు. 12 రూపాయలకే బియ్యం ఇవ్వాలా, ఏది 15 రూపాయలు ఉన్న టైంలో 12కే ఇవ్వాలా, బోర్డు పెట్టి అమ్మాల్సిందే, సాంబా మసూరి సోనా మసూరి బోర్డులు పెట్టి అమ్మేవాళ్ళు అప్పుడు చంద్రబాబు. అట్లా కరెంటు కోతల గురించి ముందే రివ్యూ చేసేవాడు. ఇట్లాంటివన్నీ చేసి గవర్నెన్స్ కంట్రోల్లో ఉంచేవాడు ఆయన. కానీ 2004లో ఓడిపోయాడు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు, అదే రాజశేఖర రెడ్డి ఉన్నాడు, 40 రూపాయల దాకా బియ్యం ధరలు పెరగనిచ్చి అప్పుడు 30 రూపాయలకి అమ్మమన్నాడు, 10 రూపాయలకి అమ్మన్నాడు. అప్పటికి 40 రూపాయలు చొప్పున ఒక 5-6 నెలలు కొన్నారు జనం. కొన్న వాళ్ళకి 25 రూపాయలకి వచ్చేటప్పటికి 15 రూపాయలు మిగిలినట్టు వచ్చింది. అంటే నొప్పి తెలియనిచ్చి మందేశాడు ఆయన. కాబట్టి అట్లాగా ఆ ఫార్ములా రాజశేఖర్ రెడ్డికి బెనిఫిట్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మొన్న, ఆనాటి చంద్రబాబు తరహాలో నేను చెప్పాను అమలు చేయాలి అని దందని అమలు చేసుకొచ్చాడు. వ్యవస్థలు ఏర్పాటు చేసేసాడు, సిస్టమ్స్